అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో రాష్ట్రంలోని అన్ని వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. నిన్న నుంచి చాలా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో అకస్మాత్తుగా వరద అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం కల్లా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర జలసంఘం అధికారులు కూడా అంచనా వేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమాచారాన్ని కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతీష్ విపట్తో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో లోతట్టు తీర ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం నదీ తీర ప్రాంతాలకు కావచ్చు, వాగులు వంకల వద్దకు ఎవరు కూడా సందర్శకులు కానీ వీక్షకులు కానీ రాకూడదని, సెల్ఫీల పేరిట పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. భద్రాచలం కరకట్టపైకి ఎవరిని వెళ్లకుండా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు సందర్శకులు వీక్షకులను ఇక్కడ కూడా నదీ తీర ప్రాంతాలకు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా ప్రస్తుతం 33 అడుగులకు నీటి మట్టం అయితే చేరింది. తాలిపేరు నుంచి కూడా దిగువకు 6000 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇన్ఫ్లో అయితే కొంత తక్కువగా ఉన్నప్పటికీ అవుట్ఫ్లో మాత్రం కొంత ఎక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్లో మాత్రం వర్షాలు లేకపోవడం కొంత ఊరటనిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిస్తే తాలిపేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. తద్వారా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి శబరిపోటు తాలిపేరు నుంచి వచ్చే అవుట్ఫ్లో ద్వారానే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కేంద్ర జల సంఘం అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించు ఎగువ ప్రాంతం నుంచి అంటే నాసిక్ నుంచి మొదలుకుంటే ప్రస్తుతం భద్రాచలం వరకు కూడా ప్రతి చోట గేజ్లు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఆ వరద ఉధృతిని అంచనా వేసుకుంటూ వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లోని కూడా ఎప్పటికప్పుడు బేరేజీ వేసుకుంటూ క్షేత్రస్థాయి వరద ప్రభావిత ప్రాంతాలకు కావచ్చు, గోదావరి తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం ఉందని చెప్పింది. చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ 3 చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఒకటి కలెక్టరేట్లో, మరొకటి ఐటీడీఏ కార్యాలయంలో, మరొకటి భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో 3 చోట్ల ప్రత్యేకంగా అటు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్న అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయాల్సింది కదా. నదీ తీర ప్రాంత వాసులతో పాటు లోతట్టు ప్రాంత వాసులను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కిన్నెరసాని కూడా ఇన్ఫ్లో మరింతగా పెరుగుతుంది. అవుట్ఫ్లో కూడా ఇప్పటికే ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కిన్నెరసాని నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి గోదావరిలోకి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి ఏపీ వైపుకు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే మీరు చూసినటువంటి పరిస్థితి ఉంది. నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, జాలర్లు ఎవరు కూడా అటు చేపల వేటకు కానీ వెళ్ళకూడదని, ఎందుకంటే ఒకవైపు భారీ వర్ష సూచన ఉంది, మరోవైపు అకస్మాత్తుగా వరద ఉధృతి కావచ్చు, క్లౌడ్ బర్స్ట్ వంటి జరిగే అంశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. గతంలో జరిగినటువంటి నష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పి ముందస్తుగానే మంత్రులంతా కూడా క్షేత్రస్థాయి జిల్లా కలెక్టర్లతో పాటు పోలీస్ ఆఫీసర్లతో కూడా రివ్యూ చేసినటువంటి సందర్భంలో అనేక మార్లు ఇదే అంశాన్ని ఉటంకించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద అంతా కూడా వచ్చి చెరువుల్లోకి, అక్కడి నుంచి వాగుల్లోకి చేరుతుండడంతో భారీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైరా రిజర్వాయర్ కూడా అలుగు పారింది. ఇప్పటికే కిన్నెరసాని రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేయడంతో అలుగు పారుతున్నటువంటి దృశ్యాలు నిన్న నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని మారుమూల కుగ్రామాల్లో కూడా కొన్ని రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల వరద ఉప్పొంగి ప్రవహించడంతో లో లెవెల్ బ్రిడ్జిలు మునిగిపోవడంతో అటు రాకపోకలను కూడా పూర్తిగా పోలీసులు నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా
పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తున్నప్పటికీ పూర్తిగా కొంత కంట్రోల్లోనే ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు కూడా ఉప్పొంగి ప్రవహించింది. నిన్నటి నుంచి కొంత మేర తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం అయితే భావిస్తుంది. ఖచ్చితంగా 15 అడుగుల నుంచి కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మున్నేరు వద్ద చోటు చేసుకుంటుంది. దిగువకు మాత్రం భారీగా వరద నీరు అయితే చేరుకుంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగానే మున్నేరుకు వరద పోటెత్తుందని అధికారులు స్పష్టంగా చెప్పారు. నిన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ విపాళ్ళు ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారు. వైద్యానికి సంబంధించినటువంటి శాఖ ఆరోగ్యాల అధికారులతో పాటు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని సూచించారు. కొన్ని మారుమూల కుగ్రామాలకు కనెక్టివిటీకి ఇబ్బంది అయ్యే సమస్యలు తలెత్తితే ముందస్తుగానే గర్భిణుల సమాచారం తెలుసుకోవాలి, వారిని స్థానిక పిహెచ్సి సెంటర్లకు తరలించే ప్రయత్నాలు చేయాలని కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే భద్రాచలం గోదావరికి సంబంధించి ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో ఎక్కువగా వరదలు వస్తుంటాయి. సో ఈసారి కూడా ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో కూడా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మహారాష్ట్రలో నిన్న మొన్నటి వరకు భారీగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ప్రస్తుతం కొంత అక్కడ పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే ఛత్తీస్గఢ్లో వర్షాలు లేకపోవడం కొంత భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గడానికి కారణమని చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్లో ఒకవేళ భారీ వర్షాలు నమోదైతే మాత్రం ఖచ్చితంగా తాలిపేరుకు భారీగా ఇన్ఫ్లో ఉంటుంది. తాలిపేరుకు ఇన్ఫ్లో ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అవుట్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో తాలిపేరు ప్రాజెక్టు ప్రస్తుతం కేవలం 2 గేట్లు మాత్రమే ఎత్తారు. 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కొంత నిలకడగానే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. అయితే మరికొద్ది సేపట్లో లేదా రేపు ఉదయం కల్లా 43 అడుగులు, అంటే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులు చేరుకుంటే ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ ఉంటారు. సో గతంలో లాగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్త తీసుకోవడం ద్వారానే సమస్యను ముందస్తుగానే పరిష్కరించవచ్చని, పునరావాస కేంద్రాల విషయంలో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి మ్యాపింగ్ ప్రక్రియను కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 33 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదైంది. రేపు ఉదయం కల్లా 43 అడుగులకు చేరుకుంటుందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. మరి వేచి చూడాలి. ఇది వీడియో న్యూస్ న్యాయంతో ఇప్పుడు ఉదయం RTV భద్రాచలం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.